అయితే రానా గారు ఇప్పుడు టైం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే టిల్లు కంటే ముందు సినిమా ఇది. అప్పటికి సిద్ధు మీద మీకు నమ్మకం లేక థియేటర్కల్ రిలీజ్ ఎందుకు అని ఆగిపోయారు అనుకోవచ్చా? ఆన్సర్ ద క్వశ్చన్ అండి. సినిమా రిలీజ్కి రెడీ అయిపోయి మేము యూట్యూబ్ మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు ఎప్పుడు అనౌన్స్ చేసిన టీజర్ ఉంటుంది. దాంట్లో May 1 రిలీజ్ డేట్ వేసి మేము టీజర్ వదిలాం. థియేట్రికల్ రిలీజ్కి May 1 అని డేట్ వేసి వదిలాం మేము. సో అదే తనకేం నా మీద నమ్మకం లేకపోవడం ఆ కాన్సెప్టే లేదు. ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఆన్సర్ దిస్ బికాజ్ యూ షుడెంట్. అలాంటిదే మనిషి అసలు వేరేలా ఉన్నాడు అసలు. అలాంటిదే లేదు. సో May 1 అని మేము డేట్ వేసి మేము రిలీజ్ చేసాం. March 10th లాక్డౌన్ పడింది. అప్పుడు ఇంకా రెడీ అయిపోయిన సినిమా చేతిలో ఉంది, ఏం చేయాలి దీన్ని అంటే లేదు ధైర్యం చేసేద్దామని. ఇన్ఫ్యాక్ట్ అది ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్ అండి. సినిమా ఆ రోజు ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్. తీసిన నంబర్కి థియేటర్ మేము చాలా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా. థియేటర్లో 200% దానికి ఒక 5-6 టైమ్స్ వచ్చేది. బట్ ఓటీటీలో రిలీజ్ చేయడం యాక్చువల్లీ తనకి లాస్. సో దట్స్ ద రియాలిటీ. రానా గారు హాయ్. సారీ ఆఫ్టర్ హిమ్ సార్. సారీ. Okay. So I was following a lot of content from this movie. Sorry, hi. So మీరు చెప్తా ఉన్నారు సురేష్ బాబు గారు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు హీ వాజంట్ క్వైట్ షూర్ వెదర్ టు మేక్ ఇట్ ఆర్ నాట్, అండ్ షూటింగ్ టైంలో కూడా మీరు అంతా ఒక పార్టీలో చేస్తుంటే హింట్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ గెటింగ్ మేడ్ అన్నారు. సో 5 years ఆఫ్టర్ సురేష్ బాబు గారు ఇలాంటి మూవీకి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్లో తను, ఆర్ మీదే కాల్ మొత్తం? See, I think for everyone in life, there's a generational change. And I think when in life, I think this was the first group of youngsters he met, and he started seeing cinema very differently. And he appreciates it over time in terms of what it is. Yeah, easy appreciating it. అంటే ఇప్పుడు అలాంటి సినిమా ఆయన ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు. అది it's up for guesses, but yeah. And again, you told you did budget in a very less budget you finished this movie. So ఇప్పుడు మళ్ళీ తీస్తే సార్ యాక్చువల్లీ 2020 ముందు అందరం తక్కువ బడ్జెట్ లోనే ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు చేయగలరా సేమ్ బడ్జెట్ లో అని చాలా వేరేగా అనిపిస్తుంది. బట్ ఫ్యూ ఇయర్స్ అగో ఎవ్రీథింగ్ యూస్ టు బి మచ్ మోర్ కంట్రోల్డ్ అండ్ వెరీ ఎఫిషియెంట్. సో ఇప్పుడు సీక్వెల్ చేస్తే సేమ్ బడ్జెట్ లో చేయగలరా? లేదండి. బడ్జెట్ అంతా సిద్ధు గారి రెమ్యునరేషన్ అయిపోయింది. అంటే ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ నడుస్తుందండి. 7G బృందావన్ కాలనీ కానీ ఆరెంజ్ కానీ వేరే వైబ్స్ వస్తున్నాం థియేటర్స్లో. వాళ్ళు కమ్యూనిటీ వాచ్ అంటారు కదా, అది ఒక నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ కనిపిస్తుంది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? February 14th థియేటర్లో ఆడియన్స్తో కలిసి సినిమా చూడటానికి వెళ్తున్నారు. అది ఆ విషయం నాకు ఇంకా తెలియదండి. బట్ నేను వెళ్తానో లేదో అనేది మీరు కోరుకుంది అదే కదా, థియేటర్లో చూడాలని. నా థియేటర్లో జనాలు చూడాలనేది నా కోరికండి. జనాలతో పాటు చూడాలని ఏం లేదా మీకు? అది సెకండరీ డిస్కషన్ సార్. ఫస్ట్ నాకు థియేటర్లో జనాలు ఈ సినిమా చూడాలి అనేది నాకు స్ట్రాంగ్గా నాకు ఒక ఫీలింగ్ వచ్చి నేను ఒకరోజు రానని అడిగాను. 100% చేద్దాం ఇది రిలీజ్, అండ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది, దట్స్ అ గ్రేట్ డేట్ ఈ సినిమా రిలీజ్ చేయడానికని. అందుకు మేము రిలీజ్ చేసాం. ఐఎమ్ డెఫినెట్లీ వెరీ ఎక్సైటెడ్ దట్ మేము సినిమాలో ఆ రోజు ఓటీటీలో చూసినప్పుడు కొన్ని ఫీలింగ్స్, కొన్ని డైలాగులకు కానీ వీటికి కానీ థియేటర్స్లో జనరల్గా ఇట్లాంటి డైలాగులకి వాటికి రియాక్షన్లు వస్తాయని నాకు తెలియదు. యాజ్ అ రైటర్ ఆర్ యాజ్ అన్ ఆడియన్స్ తెలుసు, బట్ యాజ్ అ రైటర్ ఆర్ యాక్టర్ నాకు తెలియదు. బట్ మొన్న రీసెంట్గా మళ్ళీ మేము సినిమా కూర్చొని చూసుకున్నప్పుడు ఈ డైలాగ్ అరుస్తారేమో, ఈ డైలాగ్ విజిల్ పడుతుందేమో, లేకపోతే ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అవుతారేమో, ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఎనర్జీ బాగా లో అయిపోతుందేమో, అలాంటివో కొన్ని అనిపించి ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దట్.